అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సైంటిఫిక్ త్రీ బాడీ ప్రాబ్లం. ఈ పేరు వినగానే ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజమైన సైన్స్. శతాబ్దాలుగా పెద్ద పెద్ద సైంటిస్టులనే తలలు పట్టుకునేలా చేసిన ఒక పెద్ద పజల్ అన్నమాట. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ చాలా సింపుల్గా ఉండే టూ బాడీ ప్రాబ్లం గురించి చూద్దాం. ఆ తర్వాత న్యూటన్ని కలవరపెట్టిన అస్థిర విశ్వం గురించి, దానికి లాప్లేస్ ఎలా ఒక పరిష్కారం చూపించాడో తెలుసుకుందాం. అక్కడి నుంచి అసలైన త్రీ బాడీ ప్రాబ్లంలోకి వెళ్ళి ఫైనల్గా మ్యాథమెటికల్ కెయాస్ అంటే ఏంటో, దాని వెనుకున్న అసలు మిస్టరీ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అంతరిక్షంలో వస్తువులు నిజంగా ఎలా కదులుతాయో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా బేసిక్స్కి వెళ్ళాలి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్తో మొదలుపెడదాం. మనందరికీ బాగా తెలిసిన జంట భూమి, చంద్రుడు. వాళ్ల కథతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఇది మనం చిన్నప్పటినుంచి స్కూల్లో చదువుకున్నదే కదా. చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ అసలు కథ మొత్తమదేనా, లేక మనం మిస్ అవుతున్న పాయింట్ ఏదైనా ఉందా? నిజానికి అందులో మనం గమనించని ఒక చిన్న కాని చాలా కీలకమైన డీటెయిల్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పాలంటే చంద్రుడు సరిగ్గా భూమి చుట్టూ తిరగడం లేదు. అసలు విషయమేంటంటే, భూమి, చంద్రుడు ఈ రెండూ కలిసి వాటి కామన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఉమ్మడి ద్రవ్యరాశి కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది భూమి ఉపరితలానికి కింద దాదాపు 1000 మైళ్ల లోపలుంది. దానివల్ల చంద్రుడు అలా తిరుగుతుంటే మన భూమి కూడా కొద్దిగా అటూ ఇటూ ఊగుతున్నట్లు లేదా వణుకుతున్నట్లు కదులుతుందన్నమాట. భలే ఉంది కదూ. సో ఇలా రెండు వస్తువులు ఉన్న సిస్టమ్నే మనం టూ బాడీ ప్రాబ్లం అంటాం. దీని గురించి మంచి విషయమేంటంటే, ఇది చాలా స్థిరంగా, ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అంటే దాని కదలికలను మనం ఖచ్చితంగా లెక్కేయచ్చు. గ్రేట్ ఐజాక్ న్యూటన్ తన గురుత్వాకర్షణ మెకానిక్స్ ఈక్వేషన్స్తో ఈ సమస్యను పూర్తిగా పర్ఫెక్ట్గా సాల్వ్ చేసేశారు. ఓకే, ఇప్పటివరకు అంతా క్లియర్గా సింపుల్గా ఉంది కదా. రెండు బాడీలు, పర్ఫెక్ట్ సొల్యూషన్. కానీ కథలో ఎప్పుడైతే మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడో అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అంటే మూడో వస్తువు. ఈ మూడో వస్తువు ఎంట్రీతోనే న్యూటన్కి కూడా నిద్రపట్టని రాత్రులు మొదలయ్యాయి. అదే న్యూటన్ అస్థిర విశ్వం. న్యూటన్ని వేధించిన ప్రశ్న ఏంటంటే, ఓకే, భూమి, సూర్యుడు ఒక టూ బాడీ సిస్టమ్ అనుకుందాం. కానీ మన సోలార్ సిస్టంలో జూపిటర్ అంటే బృహస్పతి కూడా ఉంది కదా. అది చాలా పెద్ద గ్రహం. సో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు జూపిటర్ తన గ్రావిటీతో భూమిని ప్రతిసారి కొద్దిగా తన వైపు లాగుతుంది. ఈ చిన్న లాగడం పదే పదే లక్షల సంవత్సరాల పాటు జరిగితే ఏమవుతుంది? చివరికి భూమి తన కక్ష నుంచి పక్కకు జరిగిపోయి ఎటో వెళ్ళిపోతుందేమో. ఇదే న్యూటన్ భయం. ఈ సమస్యకు తన దగ్గరున్న మ్యాథ్స్ సమాధానం ఇవ్వలేకపోయింది. అప్పుడు న్యూటన్ ఏమనుకున్నాడంటే, బహుశా ఈ సోలార్ సిస్టమ్ తనంతట తాను స్థిరంగా ఉండలేదేమో, బహుశా అప్పుడప్పుడు దేవుడే స్వయంగా వచ్చి ఈ గ్రహాల కక్షలను సరిచేసి పెడుతున్నాడేమో అని ఒక ముగింపుకొచ్చేశాడు. అంటే సైన్స్కి దొరకని సమాధానం కోసం ఆయన దైలిక జోక్యాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేద్దాం. న్యూటన్ కాలం నుంచి సుమారు 113 సంవత్సరాలు ముందుకు వెళ్దాం. ఇక్కడ సీన్లోకి ఒక కొత్త గణిత మేధావి ఎంటర్ అయ్యాడు. ఆయన పేరు పియరీ సైమన్ లాప్లేస్. ఆయన తనతో పాటు ఒక సరికొత్త గణిత ఆయుధాన్ని, ఒక కొత్త మ్యాథమెటికల్ టూల్ని తీసుకొచ్చాడు. కొత్త గణితమే ఈ పర్టర్బేషన్ థియరీ. అసలు పర్టర్బేషన్ అంటే చిన్న చిన్న అవాంతరాలు లేదా మార్పులు అని అర్థం. ఒక పెద్ద సిస్టంపై చిన్న చిన్న శక్తులు పదే పదే పనిచేస్తే వాటి ప్రభావం ఎలా ఉంటుందో లెక్కించడానికి లాప్లాస్ ఈ కొత్త రకం క్యాల్క్యులస్ను డెవలప్ చేశాడు. ఇది న్యూటన్ టైంలో లేని ఒక అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అన్నమాట. మరి ఈ కొత్త థియరీ ఏం చెప్పిందంటే, న్యూటన్ భయపడినట్టు ఏమీ జరగదు. అవును, బృహస్పతిలాంటి గ్రహాలు భూమిపై చూపించే ఆ చిన్న చిన్న గ్రావిటేషనల్ పుల్స్ లాంగ్ రన్లో, అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసుకుంటాయి. కొన్ని పాజిటివ్, కొన్ని నెగటివ్, అన్నీ కలిసి జీరో అయిపోతాయి. సో ఫైనల్గా సౌర వ్యవస్థ చాలా స్థిరంగా ఉంటుంది. దీనికి దేవుడొచ్చి సరిచేయాల్సిన అవసరమే లేదు అని మ్యాథ్సే నిరూపించింది. ఈ విషయంలో ఒక ఫేమస్ స్టోరీ కూడా ఉంది.
లాప్లస్ తన పరిశోధనలన్నింటినీ సెలెస్టియల్ మెకానిక్స్ అనే పుస్తకంలో రాశాడు. దాన్ని అప్పటి ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్కి ప్రెజెంట్ చేశాడు. ఆ పుస్తకం మొత్తం చదివిన నెపోలియన్ లాప్లస్ని పిలిచి ఇలా అడిగాడు, మీరు ఇంత పెద్ద విశ్వం, దాని వ్యవస్థ గురించి రాశారు, కానీ దీన్ని సృష్టించిన వాడి గురించి, అంటే దేవుడి గురించి ఒక్క మాట కూడా రాయలేదేంటి? దానికి లాప్లస్ చాలా ప్రశాంతంగా, సింపుల్గా ఇచ్చిన సమాధానం సైన్స్ చరిత్రలోనే ఒక లెజెండరీ కోటైపోయింది. ఆయనన్నారు, అయ్యా, నాకు ఆ పరికల్పన అవసరం రాలేదు అని. సింపుల్గా, ఐ హ్యాడ్ నో నీడ్ ఫర్ దట్ హైపోథెసిస్. వావ్! అంటే నా లెక్కలకి దేవుడు అనే కాన్సెప్ట్ అవసరం రాలేదు అని చెప్పడం. ఇది నిజంగా సైన్స్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. దేవుడి ప్రమేయం లేకుండానే విశ్వాన్ని అర్థం చేసుకోగలమనే నమ్మకాన్ని ఇచ్చింది. అంత హ్యాపీ ఎండింగ్ అనుకుంటున్నారా? దేవుడు అవసరం లేదు, మ్యాథ్స్ ఉంది, సిస్టమ్ స్టేబుల్గా ఉంది, అంత సెట్. కానీ ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ ఉంది. లాప్లేస్ చెప్పిన ఆ సొల్యూషన్ ఒక కండిషన్పై ఆధారపడి ఉంది. అదేంటంటే, ఆ మూడో వస్తువు అంటే జూపిటర్ లాంటిది మిగతా రెండింటితో పోలిస్తే చాలా చిన్నగా ఉండాలి. మరి అలా కాకుండా ఆ మూడో వస్తువు కూడా పెద్దదిగా, మిగతా వాటితో సమానంగా ఉంటే అప్పుడు మొదలవుతుంది అసలైన జనరల్ 3 బాడీ ప్రాబ్లం. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే స్టార్ సిస్టంలో ఒక సూర్యుడు కాదు, 2 కాదు, ఏకంగా 3 సూర్యుడున్నాయి. 3 కూడా దాదాపు ఒకే సైజు, ఒకే మాసున్న నక్షత్రాలు. ఇప్పుడు ఈ 3 ఒకదానికొకటి గురుత్వాకర్షణతో లక్కుంటుంటే వాటి గతి ఏంటి? అవి ఎలా తిరుగుతాయి? అసలు వాటి భవిష్యత్తేంటి? ఇక్కడే అసలు సమస్య వస్తుంది. దాన్ని మనం విరుద్ధమైన గురుత్వాకర్షణ విధేయత అనొచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ సిస్టంలో ఒక చిన్న గ్రహం ఉందనుకోండి, అది ఏ సూర్యుడి చుట్టూ తిరగాలి? 3 సూర్యులు దాన్ని ఒకేసారి తమ వైపు లాగుతాయి. ఏ ఒక్కడానికి డామినెంట్ గ్రావిటీ లేదు. దాంతో ఆ గ్రహం ఎటు వెళ్లాలో తెలియక అటూ ఇటూ ఇంకెటో లాగబడుతూ దాని దారి, దాని భవిష్యత్తు పూర్తిగా అనూహ్యంగా గందరగోళంగా మారిపోతుంది. ఇలాంటి గందరగోళ సిస్టంకి స్థిరమైన భవిష్యత్తు ఉండదు. గణితం ప్రకారం దీనికి తప్పించుకోలేని కొన్ని డ్రమాటిక్ ఫలితాలు మాత్రమే ఉన్నాయి. 1. చివరికి ఆ మూడింటిలో 2 ఒకదానికొకటి ఢీకొంటాయి. 2 లేదా వాటి మధ్య జరిగే గ్రావిటేషనల్ డాన్స్లో ఒకటి బలంగా బయటికి, ఆ సిస్టం నుంచే శాశ్వతంగా విసిరివేయబడుతుంది. 3 లేదా అవి ఎప్పటికీ స్థిరమైన కక్షను ఏర్పరచుకోలేక ఒక అనంతమైన గందరగోళ నృత్యంలో చిక్కుకుపోతాయి. మనం పదే పదే గందరగోళం, కేయాస్ అనే మాటలు వాడుతున్నాం కదా. ఇది కేవలం ఒక పదం కాదు. దీని వెనుక ఒక పెద్ద గణిత శాస్త్రమే ఉంది. దాన్నే మనం మ్యాథమెటికల్ కేయాస్ అంటాం. అసలు ఈ కేయాస్ అంటే ఏంటి? కొన్ని సమస్యలను మనం ఎప్పటికీ ఎందుకు పరిష్కరించలేమో ఇప్పుడు తెలుసుకుందాం. సో, స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడే 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి రెస్ట్రిక్టెడ్ ప్రాబ్లం లేదా పరిమిత సమస్య. ఇందులో 2 పెద్ద వస్తువులు, ఒక చాలా చిన్న వస్తువు ఉంటాయి. ఇది స్టేబుల్గా, ప్రిడిక్టబుల్గా ఉంటుంది. స్టార్ వార్స్లో టాటూయిన్ గ్రహం 2 సూర్యుల చుట్టూ తిరుగుతుంది కదా, అదొక మంచి ఉదాహరణ. దీన్ని మనం క్యాల్కులస్తో సాల్వ్ చేయవచ్చు. కానీ రెండోది జనరల్ ప్రాబ్లం. ఇక్కడే 3 సమానమైన వస్తువులుంటాయి. ఇది అస్థిరంగా, గందరగోళంగా, గణితపరంగా పరిష్కరించలేనిదిగా ఉంటుంది. ఇదే అసలైన 3 బాడీ ప్రాబ్లం. మరి ఈ మ్యాథమెటికల్ కేయాస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక సిస్టమ్ యొక్క స్టార్టింగ్ పాయింట్లో మన కంటికి కూడా కనిపించనంత, లెక్కలోకి రానంత చిన్న మార్పు, జస్ట్ ఒక ఇసుకరేణు అంత మార్పు వచ్చినా సరే, కాలం గడిచే కొద్దీ దాని ఫలితం ఊహించలేనంత పెద్దగా, పూర్తిగా భిన్నంగా మారిపోతుంది. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, ఈ అనూహ్యత అనేది మన లెక్కల్లో తప్పు వల్ల రాదు. అది ఆ సిస్టమ్ యొక్క సహజమైన అంతర్లీన లక్షణం. సరే, న్యూటన్ నుంచి లాప్లస్ వరకు, 2 బాడీ నుంచి 3 బాడీ ప్రాబ్లం వరకు ఇంత దూరం ప్రయాణించాం. ఇంతకీ ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేంటి? ఈ 3 వస్తువులు మనకు నేర్పుతున్న పాఠమేంటి? మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 బాడీ ప్రాబ్లం అనేది మనం ఇంకా పరిష్కరించని సమస్య కాదు. అంటే భవిష్యత్లో సూపర్ కంప్యూటర్లు వస్తేనో, ఇంకేదైనా కొత్త మ్యాథ్స్ కనిపెడితేనో సాల్వ్ అయిపోయేది కాదు. ఇది ప్రాథమికంగా, ఫండమెంటల్గా గణితపరంగా పరిష్కరించలేని సమస్య. ఇట్స్ అన్సాల్వబుల్. ఈ గందరగోళం మన అజ్ఞానం వల్ల పుట్టింది కాదు. అది ఆ సిస్టమ్ డిఎన్ఏలోనే ఉంది.
ఒక్కసారి ఆలోచించండి. కేవలం 3 వస్తువులు ఒకచోట చేరితేనే ఇంత ప్రాథమికమైన తప్పించుకోలేని గందరగోళం పుడుతుంటే, మరి ట్రిలియన్ల కొద్దీ నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలతో నిండిన ఈ అనంత విశ్వంలో మనమెప్పుడూ ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని, ఒక ఆర్డర్ని వెతకడానికి ప్రయత్నిస్తాం కదా. దాని గురించి ఈ 3 బాడీ ప్రాబ్లం మనకు ఏం చెబుతోంది? ఈ పెద్ద ప్రశ్న మీకే వదిలేస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.